ఆత్మ సంబంధమైన జీవితము చాలా విలువైంది. నీ భౌతికమైన జీవితాల కంటే నీ ఆత్మ సంబంధం జీవితం చాలా విలువైంది. నీ కుటుంబం అంతా కాపాడబడ్డానికి నీ ఆత్మ సంబంధం జీవితం విలువైంది. నీ గృహం మీద అపవాది దాడి చేయకుండా ఉండాలంటే, నీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేయకుండా ఉండాలంటే, నీ కుటుంబాన్ని శోధించకుండా ఉండాలంటే అపవాది నీకు మొదట నీకు ఉండవలసింది ఏంటంటే దేవునితో సరైన సహవాసం. హల్లెలూయా. ఏ సహవాసం అంటే దేవునితో సరైన సహవాసం. చేస్తున్నానండి భక్తి కాదు, సరైనటువంటి భక్తి చేయాలి. చేస్తున్నానండి ప్రార్థన కాదు, సరైన ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వీళ్ళంతా కలిసి ఒక చోట కూడి ఉన్నారంట. ఈ కూడుకున్న వీరందరిలో ఒకే ఆశ ఏంటంటే మాలో ప్రతి ఒక్కడు ఏం పడాలంటే బలపరచబడాలి.